మొదలు పెడదామా? ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కర్. వసంతలత చెప్తావా? ఆ చెప్తానులే. చెప్తా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 7, 2025 శనివారం. ఈరోజు మనకి సత్సంగంలో మలయాళ స్వామి గారి చేత రచింపబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథంలోని విషయాలు లక్ష్మి గారు చర్చిస్తారు, చదివి వినిపిస్తారు. నిన్న మనం పేజ్ నెంబర్ 394 వరకు చదివినట్టున్నాం. మీరు ఏ దేశీయులు గాని, ఏ వర్ణస్థులు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని అయి ఉండినను మీ యొక్క హృదయము ఏ అవస్థలో నుండునో దానిని కనిపెట్టి మీకు అధికారమును నిశ్చయించువాడే నిజమైన గురువు అని తలంచవలేను. ఈ మహాత్ముడు మనుష్యులమని తలంచుకొని ఉండు మిమ్ములను దైవ దృశులను గాను చేయగలుగును. ఇదే దీని అందుగల రహస్యం. ఇట్టి బోధకులు లేకపోయినందుచేతనే పరమ పావనులైన మహాపురుషుల పాదధూళిచే పునీతమైన ఈ భారతదేశమునకు ఇంత అధోగతి కలిగినది. జాతికి ఆధిక్యమిచ్చు శ్లోకములు గాని, శాస్త్రములు గాని అనేకములు గలవు. గుణమునకు ఆధిక్యమిచ్చు విషయములో వాదించు వారికి కావలసినన్ని ప్రమాణములు గలవు. ఇది న్యాయవాదుల కోర్టులో గల వాదం వంటిదే కాని మరి ఒకటి కానేరదు. కనుకనే ఆత్మజ్ఞుడై కరుణాళుడై ప్రకృతి దోషము లేసమైనను లేని జ్ఞాని యొక్క గురుని ఆశ్రయించవలనని శాస్త్రము చెప్పు రహస్యము. ఆకాశము నుండి కురియుచుండు వాననీరు అంతట శుద్ధముగాను ఉండినను నేలపై బడి అశుద్ధముగాను, తీపిగాను, చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, తెల్లగాను, నల్లగాను, పచ్చగాను, ఊదాగాను, సుగంధముగాను, దుర్గంధముగాను మారులాగున ఆత్మ చైతన్యం శుద్ధ జ్ఞానమై ఉండినను జనుల యొక్క అంతఃకరణ స్వభావం అనుసరించి వారు చేయు పనులను, చెప్పు మాటలను, సంకల్పములను మారుచుండును. ప్రకృతి గుణములు నశించిన గురుని సంపాదించుకొనవలనని వేదము తెలుపుటలో రహస్యమిదియే. మరియు శుక్ల కృష్ణ పీత వర్ణములు గల దర్పణముల ద్వారా చూచువారికి ప్రపంచములో గల తెలుపు, నలుపు, పసుపు రంగులు గల వస్తువు అన్నీ తన యొక్క అద్దం ఏ రీతిగా నుండునో అలాగుననే కనిపించును. ఇదే మత కలహమునకును జాతి ద్వేషమునకును కారణము గాని మరి ఒకటి కాదు. దీనికి మాయ యొక్క మహిమ అని పేరు. శుద్ధమైన దర్పణం ద్వారా చూచువారికి వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగును. అలాగున వాసనాక్షయము, మనోనాశనము, ఆత్మ జ్ఞానోదయము కలిగిన పుణ్యజీవులకు మాత్రమే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం గోచరమగును. అట్టి ఆత్మ యొక్క నిజమైన దైవత బోధ కలగనిచో మీరున్న స్థితిలోనికి వెళ్ళజాలరు. మీరు ఉన్నత స్థితిలోనికి వెళ్ళజాలరు. వెళ్ళుట కూడా పాపమని తెలుపు కృత్రిమ బుద్ధి కలవారు కూడా కలరు. అయితే మీరు దేనిపై లక్ష్యమని వెళ్ళదలంచి ఉన్నారో దానికి సరైన గుణములను, వర్తనములను చక్కగా కలిగి ఉన్నవా అని ఎల్లప్పుడూ మీ ఆత్మలో చూచుకొనవలసి ఉండును. ఇది లేనిచో పై చెప్పిన వారి వాక్యము వలె దేశమునకును, కులమునకును, స్త్రీ పురుషాది జన్మములను బట్టి ఆధిక్యము కలుగుట నిక్కము అని మరవకూడదు. కావున ఎల్లప్పుడూ అంతరాత్మ యొక్క స్వభావమును మరువక ధ్యానము చేయవలెను. అది నిజమైన ఈశ్వర పూజ అని, ఆత్మచింతనమని, ధ్యానమనియు నిధి ధ్యాసమనియు గ్రహించదగింది. ఇట్టి జీవేశ్వర్ల ఐక్య సంధానము కంటే
పుణ్యమైన పని మరి ఒకటి 3 లోకముల యందును లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవాను నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని సెలవిచ్చిరి. ఆత్మ సోదరి సోదరులారా, ఇప్పుడు చెప్పిన ఈ 3 ప్రతిబంధములను తొలగించిన వారలైనచో ధన్యాత్ములే, కృతకృత్యులే, ముక్తులే, అమృతులే, దైవాత్మ స్వరూపులే, సంశయము లేదు. ఎప్పుడున్నూ మీరు శుద్ధులనియు, జ్ఞాన స్వరూపులనియు, విజ్ఞాన ఘనులనియు, చిన్మయ జ్ఞాన స్వరూపులనియు, అఖండ దైవశక్తి కలవారనియు, ప్రకృతి దోషము లేనివారనియు, చరాచరములలో వెలుగుచుండు చైతన్య జ్ఞాన స్వరూపులనియు భావన చేసుకొనవలేను. అది మిమ్ములను ప్రకృతి నుండి విముక్తులను చేయును. సమస్త దైవ గుణములు కలిగి ఉండేలాగున సదా చూచుచుండవలను. అప్పుడు దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగును. ఇది ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ప్రేమ. ప్రేమకు దయ అనియు కరుణ అనియు నామాంతరములు గలవు. అయితే దయకును కరుణకును కొంత ఆధిక్యము కలదు. ఈ ప్రేమ అనేక రకములుగా నుండి నేను వానిని సంక్షిప్తముగా విభజించి చెప్పే విషయంలో 3గా చెప్పవచ్చు. అది మృగ ప్రేమ అని, మనుష్య ప్రేమ అని, దైవ ప్రేమ అని తెలియవలేను. ఈ మృగ ప్రేమలో అసుర ప్రేమ అని, రాక్షస ప్రేమ అని 2 భాగములు కలవు. అలాగున మనుష్య ప్రేమలోనూ కొన్ని అవాంతర భాగములు కలవు. దైవ ప్రేమలో స్వర్గలోక ప్రాప్తి కలిగించు దేవతా ప్రేమ, బ్రహ్మాదిలోక ప్రాప్తి కలిగించు ఉపాసనాపరమకు ఇష్టదైవత ప్రేమ కూడా కలవు. అయితే ఇవి అన్నీ పై చెప్పిన 3 ప్రేమలలో అంతర్భూతములే అగును. ముగ ప్రేమ అనగా శరీర సౌఖ్యములను మాత్రము లక్ష్యములో నుంచి అన్నపాన వస్త్రాది దేహ సౌఖ్యములను సమకూర్చుట్లో గల ప్రీతి అని గ్రహించవలేను. దీనిని మృగ ప్రేమ అని చెప్పుటకు కారణమేమనా, పశుపక్షాదులు కూడా తమ తమ బిడ్డలను పోషించుటలో అపరిమితమగు ప్రేమను చూపినట్లు మనకు కనిపించుచున్నది. ఈలాగున కొందరు తమ యొక్క బిడ్డలను గాని, గురువులైన శిష్యులను గాని పరిశ్రమలు చేయనీయక, విద్యాభ్యాసముతో మంచి శిక్షణమును సంగకయు, దూరదేశములకు పంపి మంచి విద్యలను నేర్పకయును, స్నాన సంధ్యాది అనుష్ఠానములను వ్రత నియమములను పాటింపనీయకయు, ఎండా గాలి వాన మంచు మొదలగు వానికి భయపడి నియతములకు కార్యములను చేయనీయకయు, పుణ్యకర్మలను ఆచరింపనీయక దగ్గర కనిపెట్టి సంరక్షించు ప్రేమ మృగ ప్రేమ అనదగును. లేక మాయామోహ ప్రేమ అని, మమత్వ ప్రేమ అని, మమకారమనియు చెప్పవచ్చును. ఇట్టి ప్రేమయే భారతదేశంలో ఎక్కువ కనిపించుచున్నది. కావుననే ఈ దేశం ఇంత అధోగతికి జారిపోవుటకు కారణమగుచున్నది. ఇట్లు ప్రేమించుడు గొప్ప దయయని గాని, కరుణయని గాని దూరదృష్టి లేని వారు తలంతులు. వివేక జ్ఞానము లేని వారును, విశాలమైన లోక జ్ఞానము కలుగని వారు అలాగుననే తలంతురు. దీర్ఘదర్శకులకు మహర్షుల యొక్క ఆశయము తెలియని వారును, ఉపనిషత్ శాస్త్రముల యొక్క అంత ప్రవాహముగు జ్ఞానామృతము అనే రుచి చూడని వారు పైన చెప్పిన లాగునని తలంతురు. ఇది పరమ ఋషుల సంతానములకు భారతీయులకు కడుంగడు శోచనీయము. ఏలన 5 సంవత్సరములు ఆరంభించినప్పుడు గురుకులమునకు పంపి వేదశాస్త్ర పారంగతుల వరకు తల్లిదండ్రులతో గాని కుటుంబముతో గాని ఎలాంటి సంబంధము కలగచేయనీయక అచ్చటనే ఉండి తరువాత స్వగృహమునకు తిరిగి వచ్చుట, లేక నిర్జన ప్రదేశములో, దండకారణ్యములో, పర్వత గుహలలో, పుణ్య నదీ తీరములలో గాని తపస్సు చేసి సర్వేశ్వరుని కృప సంపాదించుకొనిన తరువాత మాత్రముననే కదా స్వగృహమునకు తిరిగి వచ్చేడు స్వభావము తగును. మార్కండేయాది ఋషిపుత్రుల యొక్క చరిత్రము ప్రతివారికి నీ తెలిసినది కదా. ఇట్టి ఉదార చరితులకు భారతీయుల స్థితి నేటికి ఎంత హీన స్థితికి వచ్చింది. పై చెప్పిన మృగ ప్రేమలో అంతర్భూతములై అసుర రాక్షస పైశాచిక ప్రేమలు కూడగలవు. ఇట్టి ప్రేమ సంతానములు గాని, అంతేవాసులు గాని చే దుష్కృత్యములకు తల్లిదండ్రులు గాని, గురువులు గాని సంతోషించుచుందురు. మరియు జారత్వము, చోరత్వము, జూదము, సురాపానము మొదలగు వాటికి సహాయమనర్చుటయు, వానిని నిరసింపకుండా ఉండుటయు, హింసాది పాపకృత్యములలోను పరులకు ఉపద్రవము చేయుటలోను ప్రీతి కలిగి ఉండుటయు పైశాచికాది ప్రేమలో చేరినవి అగును. 2 మనుష్య ప్రేమ. ఇది విద్యాభ్యాసము చేయుటలోను, సత్య ధర్మ దయాది అనుష్ఠానములోను, వ్రతానుష్ఠానములోను, పరోపకారములకు పాటుపడుటలోను కలుగచేసేది ప్రీతి అగును. ఇట్టి సగుణములకు సుగుణములకు
సహాయం చేయుటయు, శిష్యులు గాని పుత్రులు గాని ఇలాంటి పుణ్య కార్యములలో ప్రవేశించుట చూచి సంతోషించునదిగా నుండును. ఇది లోకములో గొప్ప యశస్సునకు, ఇహములో గల సాత్విక సౌఖ్యమునకును, గొప్ప ఉద్యోగాది పదవులకును చేరునదిగా నుండును. దీనిని ఉత్తమ మనుష్య ప్రేమ అని చెప్పవచ్చును. దైవ ప్రేమ దీని యందు యజ్ఞాది క్రతువుల చేయగలిగాడు. స్వర్గలోక ప్రాప్తి, ఉపాసనా వ్రత అవగాదుల చేయగలిగాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల లోక ప్రాప్తియు కలిగి ఉండును. అయితే స్వర్గలోక ప్రాప్తికి హేతువగు యజ్ఞాది క్రతువులను కును ఈశ్వరలోక ప్రాప్తికి కారణములకు ఉపాసనా యోగాదులకును కోట్ల కొలది రెట్లు తారతమ్యము గలదు. విష్ణువాది లోక ప్రాప్తి ఎక్కువ అధికమైనది, అధిక పుణ్యముతో కూడినది, బహుకాల సౌఖ్యం కలగచేయనిది, పరిశుద్ధతయు జ్ఞానమును అధికము కలిగినదని మరవకూడదు. తపస్సు, యోగము, జపము, వ్రతము మొదలగునవన్నీ దీనిలో చేరినవే. ఇట్టి కార్యములకు ప్రేరేపింపచేయుటయు, ప్రవర్తించు వారికి సహాయమనర్చుటయు, అట్టి కార్యములను చేయు వారిని అమితముగా ప్రేమించుటయు దైవ ప్రేమలో చేరినవే అగును. అయితే వీటిలో దేని వల్లను ఈ లోకములో జీవించి ఉండునప్పుడు అపరోక్ష దైవ సాక్షాత్కార జ్ఞానమును, నిరతిశయానంద నిత్య సౌఖ్యమును, జీవన్ముక్తి సుఖమును కలుగవు. పరోక్ష జ్ఞానమును, పరిమితి పొందిన సౌఖ్యమును మాత్రమే పొందును. అంటే ఇహలోకం అనే వర్ణించారు. అపరోక్ష సాక్షాత్కార జ్ఞానమును, నిరావరణ నిరతిశయానంద దైవ సౌఖ్యమును కలుగుటకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలగవలేదు. అది జ్ఞానయోగము చేతను, దానికి అనుగుణమగు తపస్సు చేతను, నిస్సంగుడై చేయు ధ్యానము చేతను మాత్రమే కలుగును. తక్కిన సౌఖ్యములన్నింటికి, పదవులన్నింటికి పునరావృత్తి కలదు. అది ఒకటి మాత్రమే అనంత సుఖమును కలగచేసి ఆవృత్తి రాహిత్యమును అనుగూర్చుంది. ఇది ఒకటి మాత్రమే జనన మరణ రహితమగు ముక్తిని కలగచేసి అమృతత్వమును నొనగూర్చున్నది. ఇట్టి దానిని ప్రేమించుటయు, ఇట్టి విషయములో సంతానములను, శిష్యులను ప్రేరణ చేయుటయు, ఇట్టి విషయములలో నుండి వారిని ప్రేమించుటయు, వారికి సహాయము చేయుటయు నిజమైన ప్రేమ యగును. గురువులైన శిష్యులను, తల్లిదండ్రులైన బిడ్డలను నీలాంటి శాశ్వత సౌఖ్యమునకు తయారు చేయుటయే నిజమైన ప్రేమ యగును. దీనివల్లనే వారు కృతార్థులగుదురు, మీరును కృతకృతులగుదురు. పితృ రుణములను వారు నివృత్తి చేయుదురు. అంతేగాక వారు దైవ రుణములను, ఋషి రుణములను కూడా నివృత్తి చేయగలరు. అంతేగాక తన యొక్క వంశమును కూడా పావనమునర్చగలరు. ఇట్టి సర్వోన్నతమగు ప్రేమయే బిడ్డలపైన, శిష్యులపై, తల్లిదండ్రులకు, గురువులకు ఉండవలేను. ఒకవేళ సుకృత విశేషము పై చెప్పిన దానికి లేకపోయినను మనుష్య ప్రేమ అయిన సంతానములపై చూపవలేను. అట్లు చేయక మృగప్రాయులై దేహ సౌఖ్యమును మాత్రము ప్రేమించువారు మృగాధిక స్వభావులు కాజాలరు. అట్టి వారి జీవితం తమకును, సంతానముకును, భూమికిన్ని భారమే అగును. అంతేగాక తమ ఆత్మలకును, పరుల ఆత్మలకును అది హానికరమే అగును. వీరి వంశమును, ఆత్మశక్తియును క్రమక్రమముగా హీన దశకు వచ్చి చేరును. కావున మనుష్య ప్రేమకైనా తగిన విద్యకు, సౌశీల్యమునకు, వ్రత నియమ నిష్ఠలకును, శాంత దయాదులకును, దైవభక్తి విరక్తులకును అనుకూలమగు రీతిని అయిన మాతాపితరులు తమ సంతానములను, గురువులు తమ శిష్యులను సిద్ధపరచు నియమములలో ప్రేమ కలిగి ఉండవలెను. దీనివలన మీరు పుత్రులను కనినందులకును, శిష్యులను సంపాదించినందులకును సార్థకత కలవారగుదురు, లోకమును క్షేమములోనికి తెచ్చిన వారగుదురు. ఇట్టి సద్బుద్ధి, దూరదృష్టి, సహనశక్తియు, ధీరత్వము కలుగునప్పుడే మన దేశమును దుఃఖ సాగరము నుండి ఉద్ధరింపగలుగును. మరియు విషయ సౌఖ్యములపై ఆధారపడి స్త్రీ పురుషులు పరస్పరము ప్రేమించు నీచమైన మృగ ప్రేమయే ఎగును. మృగ ప్రేమలన్నీ దేహముతో సంబంధించినవి. ఇట్టి ప్రేమ స్వభావము గలవారు మృగావస్థ నుండి ఒక మెట్టైన పైకి వెళ్ళని వారుగా ఉందురు. మరియు దేహాత్మ బుద్ధి నుండి ఒక అడుగైన ఉన్నత స్థితికి ప్రవేశింపని వారని తెలుసుకుని వలయను. వీరింకను గమ్యస్థానమును చేరవలసి ఉండిన దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని దాటి ప్రత్యేగాత్మలోనికి ప్రవేశించవలయను. అట్టి సాక్షి చైతన్యముకు ప్రత్యేగాత్మలో నిలకడ కలిగి అచ్చట నుంచి పరమాత్మను దర్శింపవలేను. అప్పుడు మాత్రమే జన్మ సాఫల్యము కలుగును. అనగా ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వము కనుగొనవలయను. అప్పుడు మాత్రమే అనర్గళ దైవ సుఖము కలుగును. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. ఇది
తర్వాత కర్మ రహస్యము అని మరొక చాప్టర్ మొదలవుతోంది. కొంచెం పెద్దది. ఇక్కడికి ఆపుదామా? కర్మ రహస్యం చదవనా? కొంచెం. అద్వైతాయ హ్యఖండాయ దేశికాయ పరాత్మనే అఖండానంద బోధాయ గురవే బ్రహ్మణే నమః. ఓ సత్యస్వరూపుడవైన సర్వేశ్వరా నీకు నమస్కారం. ఓ ధర్మ స్వరూపుడవైన జగదీశ్వరా నీకు నమస్కారం. జ్ఞాన స్వరూపుడవై సర్వ చరాచర ప్రాణికోట్ల ఎందును నాయందును వెలుగుచుండెడి చిన్మయాకారైక మూర్తి నీకు నమస్కారం. సత్యాత్ములకు సోదర మానవులారా, ధర్మాత్ములకు జ్ఞానైక స్వరూపులారా, ఈ ప్రకరణం కర్మ యొక్క రహస్యమును తెలుపునది కనుక దీనికి కర్మ రహస్యం అని పేరు పెట్టబడింది. ఈ కాలమున బహుజనులను స్వకర్మ అనగా స్వధర్మ దూరులుగానే కనబడుచున్నారు. ఎవరో కొద్ది మంది మాత్రమే కర్మ రహస్యమెరింగి ధర్మదూరులుగా వర్తించుచున్నారు. అట్టివారు ధర్మదేవతల వలె నిత్య సుఖ స్వరూపులై ఉండుటయే గాక దేవతల వలె వారిని అందరూ పూజించుచున్నారు. కర్మ రహస్యము తెలియక ధర్మదూరులై వర్తించువారు దుఃఖితులై కనపట్టుచున్నారు. అంతేగాక వారిని చూచి ఇతర జనులు కూడా కర్మధర్మముల ఉచ్చభావముల నుండి జారిపడుచున్నారు. అంతేగాక యథార్థముకు కర్మధర్మముల రహస్యము తెలియక జనులు భ్రమలో పడిపోవుచున్నారు. ఇచ్చట ముఖ్యముగా ప్రతిపాదింపదలచిన విషయము బ్రహ్మనిష్ఠులను గురించి మాత్రమే గాని కర్మకాండమును గురించి గాని కాండ నిరతుల గృహస్థులను గురించి గాని చెప్పుటలేదు. దీనివల్ల వీరిని కర్మధర్మముల నుండి తొలగించబడిన వారిని తలంపనక్కరలేదు. కర్మధర్మముల ఫలము అందరికీ ఒకే విధముగా కలుగుచునే ఉండును. కర్మకాండములో నుండి బ్రహ్మ విచారము చేయు వారికి గృహస్థాశ్రమాది 4 ఆశ్రమములలో నుండి బ్రహ్మనిష్ట చేయి వారికి ఇది సంబంధించి ఉండును. అయితే కర్మధర్మములు గృహస్థులకే గాని సన్యాసులకును జ్ఞానులకును లేవని కొందరు తలంచవచ్చును. దీనిలో గల నిగూఢ రహస్యము తెలియకపోతే అట్టి భ్రమకు కారణమగుచున్నది. యతులకును జ్ఞానులకును గృహస్థాశ్రమ సంబంధ ధర్మకర్మలు లేవని వచ్చునే గాని పరమ పావనమగు యతి ధర్మమును అత్యంత పుణ్యమగు జ్ఞాని యొక్క ధర్మమును లేదని భావము కాదు. ఇదియే దీనిలో గల కీలకం. అట్లుగానిచో యతి ధర్మమును జ్ఞాని యొక్క లక్షణమును శాస్త్రం విధించి ఉండదు. ఇట్టి ధర్మ సూక్ష్మమును తెలియట కొరకే ఈ ప్రకరణం ప్రారంభించబడినది. కావున అట్టి వెనక చెప్పబడును. సాధారణముగా చాలా మంది ఏదో ఒక గురువాక్యమును గ్రహించిన మరల అతనికి కర్మము గాని ధర్మము గాని వాని యొక్క ఫలములకు పుణ్యములు గాని పాపములు గాని లేవని తలంచి దుష్కర్మములలో నిర్భయులుగా తిరుగుచున్నారు. నిర్విషయ స్థితి నుండి పుణ్యపాప కర్మములు నశించి బ్రహ్మ సాక్షాత్కారము కలిగిన ఆత్మజ్ఞానికి కర్మ ధర్మములతో సంబంధము లేదని ఒక విధముగా శాస్త్రము చెప్పియున్నను. అట్టి బ్రహ్మాత్మైక స్వరూపుడైన జ్ఞాని యొక్క లక్షణములు కూడా అలాంటి గ్రంథములలో నిరూపించకపోలేదు. ముఖ్యముగా దైవాత్మ జ్ఞానం పూర్ణముగా కలిగిన యోగి ద్వంద్వాతీతావస్థ కలిగి ఉండవలేను. అనగా రుచి అరుచులు, సుఖ దుఃఖములు, శీతోష్ణములు, స్తుతి నిందలు, శత్రుమిత్రులు, స్వపరములు, దృశ్యములు, ధ్యాతృధ్యేయములు, హేయాహేయములు, స్త్రీ పురుషులు, విషామృతములు, దేహదేవులు మొదలైన సర్వద్వంద్వములు లేని వారికి మాత్రమే అది చెల్లును. కాని వీనిలో దేని యందు గాని భేదములు గల వారికి చెప్పినది కాదు. ఇట్టి విషయములో ఇప్పుడు పుణ్యపాపములు లేవని చెప్పువారు వారి వారి అంతరాత్మలో లోతుగా దిగి యోచించుకొనిన తన యొక్క స్థితి ఎంతవరకు ఉండును అని వారే గ్రహించుకొనగలరు. ఇట్టి విషయమై సుఖ బ్రహ్మర్షి చెప్పిన వాక్యము చూడుడు. భేదౌ సపతి గళితౌ పుణ్య పాపే విశీర్ణే మాయామోహ క్షయముపగతౌ నష్ట సందేహ వృత్తి శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావబోధం నిస్త్రైగుణ్యే
పథి విచరతాం కోవిధ కో నిషేధ. భేదాభేదములు వదిలిపోయినవాడు, పుణ్యపాపములు జీర్ణించి పోయినవాడు, మాయయు మాయా సంబంధ మోహమును క్షయము నొందినవాడు, సమస్త సందేహములు నివృత్తి అయినవాడు, శబ్దమును అతిక్రమించినవాడు, సత్వరజస్తమో గుణములు అనేది త్రిగుణములు లేనివాడు, పరతత్వమగు పరబ్రహ్మ జ్ఞానము కలవాడు, గుణత్రయాతీతమగు నిర్గుణ పరబ్రహ్మమందు సదా వ్యవహరించువాడు అవి యోగి మాత్రమే విధి నిషేధములను అతిక్రమింపవచ్చును. అనగా అట్టి మహాత్మునికి ద్వంద్వము కనిపించదు. ఇది బోధక మార్గములో చేరిన మహారుషులు సంబంధించింది కాదు. వారు అట్టి స్థితి కలవారైనను లోక సంరక్షణలో తలంపు కలవారొకటిచే ధర్మ మార్గములోనే వర్తింతురు. అది లేని అవధూత వృత్తిలో నుండి వారికే ఈ విధి చెల్లును. అట్లుగాక జనులకు జ్ఞానము బోధించుచు ఇంద్రియ సౌఖ్యములను విడిచిపెట్ట శక్తి లేని వారు కర్మధర్మములను అతిక్రమించుట అన్యాయం. వీరు స్వరూప జ్ఞానములో జాగ్రత్త కలిగి ప్రపంచ కార్యములలో సుషుప్తి గలవారై ఉందరు. కావున ఇట్టి అధికారం కలిగిన వారే అలాగను నుండవలేను. ఈ మహాముని కర్మలన్నయు నశించిపోయినవి. ఈయన తైలము నశించిన దీపము వలె దుశ్యవృత్తి లేనివాడై ఉండును. కుమ్మరి కుండలు చేయనప్పుడు తిప్పుచుండెడి చక్రం ఎలాగున ఘట నిర్మాణ కార్యము పూర్తి అయిన తర్వాత కూడా కొంతవరకు తిరిగి నిలిచిపోచుండును. అలాగుననే కర్మ ధర్మములను వాసనలను మనస్సును పరిపక్వదశ నుండి బ్రాహ్మీభూతుడైన మహాజ్ఞానికి మాత్రము నివృత్తి కలిగి ఉండును. వీరు లోకాతీతులు. వీరికి ఉపదేశ క్రమము కూడా లేదు. ఇట్టి జ్ఞానము కలిగి ఉపదేష్టలయ్యుండు బోధకులు అనగా ఆత్మ జ్ఞానులు ధర్మమును అతిక్రమించుటకు వీలు లేదు. వారు తమ కొరకు ఏర్పడిన వారు కారు, లోకము కొరకు ఏర్పడిన వారే కనుక ధర్మ నిరతులై ఉండవలేను. ఇదే కర్మము యొక్కయు ధర్మము యొక్కయు పరమ రహస్యము. అట్లు చేయక వర్తించువారు ఆత్మవంచకులే అగుదురు. అన్యథా సంతమాత్మానం యోన్యథా ప్రతిపద్యతే కింతేన న కృతం పాపం చోరేణాత్మా ఉపహారిణ. సత్పురుషులు ఏ ధర్మమును ఆచరించుచున్నారో దానికి విరుద్ధముగా ఆచరించు వానిని, తాను చెప్పినదొకటి చేయునది మరి ఒకటి గలవానిని ఆత్మవంచకుడు అని అనందగును. ఇతనికి ఆత్మద్రోహి అని కూడా పేరు కలదు. అట్టివాడు చేయని పాపము గలదా అనగా సమస్త పాపములు చేయువాడు అని భావము. ఇక ఈ విషయమై భక్తులు చెప్పినది చూడుడు. నమస్యామో దేహన్నను హత విధేస్తేపి వశగాః విదిద్వంద్యస్సోపి ప్రతినియత కర్మైక ఫలదః ఫలం కర్మాయత్వం యత్తం కి మమరగణైః కించ విధినా సమస్తత్కర్మభ్యో విధిరపి నయేభ్యః ప్రతిప్రభవతి. దేవతలకు నమస్కరించుచున్నాను, అయినను వారు సైతము కాలమునకు లోబడిన దైవమునకు అధీనులు సుమా. కాబట్టి దైవము కొనియాడదగినది, కానీ ఆ దైవమును సైతము నిర్ణయించబడిన కర్మము యొక్క సమూహములతో ముఖ్యమైన ఫలమునిచ్చున్నది. ఫలము కర్మకు అధీనమై ఉన్నది. కావున దేవతా సమూహములతోనేమి దైవములతో సహా పని ఏమి. కాబట్టి ఏ కర్మములపై దైవము సైతము చాలదో ఆ కర్మములకు నమస్కారం అనగా దైవము కూడా కర్మను అనుసరించి ఏ ఫలములను ఇచ్చుచుండునని భావము. ఈ శ్లోకమందు గల విధి శబ్దమునకు చతుర్ముఖ బ్రహ్మయని అర్థము గ్రహించవలెను. అంతేగాని పరబ్రహ్మ వాచకమగు పరమాత్మ కాదు. బ్రహ్మయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాల పాణిపుటకే భిక్షాటనం సేవతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. బ్రహ్మదేని చేత బ్రహ్మాండ మధ్యమున కుండలు చేయుటలో కుమ్మరి వలె వస్తు నిర్మాణ కర్మయందుని వినియోగింపబడిను. దేని చేత విష్ణు 10 అవతారములెత్తుటనే కష్టమునకు పాల్పడెను. రుద్రుడు దేని చేత పుర్రెను పాత్రగా కొని బిచ్చగాడై తిరిగెను. దేని చేత సూర్యుడు ఆకాశమున సర్వదా తిరుగుచుండెను. అట్టి కర్మకు నమస్కారం. ఈ త్రిమూర్తులు కూడా కర్మమునకు వశపడి ఉండువారని శాస్త్రము చెప్పుచుండగా ఇంద్రియ పరవశులైనట్టి సామాన్య జనుల కర్మరహితులని చెప్పుటకెట్లు
అర్హులు కనుక ఈ క్రింది విధముగా కర్మ శుద్ధి కొరకు ప్రయత్నించి నిర్మలులు కావలేను. యా సాధూంశ్చ ఖలాన్ కరోతి విదుషో మూర్ఖాన్ హితాన్ ద్వేషిణః ప్రత్యక్షం కురుతే పరోక్షమమృతం హాలాహలం తత్క్షణాత్ తామారాధయ సత్క్రియాం భగవతీం భోక్తుం ఫలం వాంఛితం. హే సాధో వ్యసనైర్గుణేషు విపులేష్వాస్థాం వృధా మా కృతాః. ఓయి బుద్ధిశాలి, నీవు కోరిన కోర్కెలను పొందదలిచితివేని అనగా ఉత్తమగతి పొందగోర్కె కలవాడవేని దుర్జనులను సజ్జనులుగను మూర్ఖుని విద్వాంసునిగను శత్రువులను మిత్రులుగను ఇంద్రియ గోచరమును గోచరించు దానిగాను విషమును అమృతముగాను చేయు జాలిన సత్కర్మమును ఆరాధించుము అనగా ధర్మ మార్గంలో నుండి పుణ్యకర్మములు చేయుచుండుము. ఇతర విషయములకై పాటు పడకుము. ఇప్పుడు సర్వజనులకును సర్వమతములకును దైవతములకు బ్రహ్మ విష్ణు శివాది త్రిమూర్తులు కూడా కర్మకు వశపడిన వారలై ఉండగా నరులను గురించి మరల చెప్పవలైన సమస్త వేదాంత యోగ జ్ఞానాది శాస్త్రములన్నీ ఈ త్రిమూర్తులే. దేవతలకును ఋషులకును జ్ఞానాది శాస్త్రములన్నీ ఈ త్రిమూర్తులే. దేవతలకును ఋషులకును యోగులకును సిద్ధులకును ఉపదేశించినట్లు శాస్త్రములలో కనిపించుచున్నది. ఇక నీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అతిక్రమించి ఉండు పరతత్వము పరబ్రహ్మము నుండియే ఈ త్రిమూర్తులు ఉద్భవించినట్లు చెప్పడి కొన్ని శాస్త్రములు గలవు. అయితే అట్టి వాక్యములను శైవ వైష్ణవాది మతస్థులు అంగీకరింపరు. వారిలో ఆ పరతత్వము పరబ్రహ్మమే శివుడని శైవులను, విష్ణుడని వైష్ణవులు చెప్పుదురు. ఈ శివ విష్ణు మూర్తులే ఇతర దేవతలను ఉద్భవింప చేసిన వారని వారు తలంచి ఉన్నారు. ఇట్టి అభిప్రాయము కలవారలే ప్రపంచములో గల జనసంఖ్యలో అధిక సంఖ్యాకులుగానున్నారు. ఇదే ప్రకారము క్రైస్తవ మహమ్మదీయ మతస్థులు కూడా తలంచుచున్నారు. ఆర్య బ్రహ్మ మతస్థులను అట్లే తలంచుచున్నారు. వారు ఇట్టి పరతత్వమునే పరమేశ్వరుడనియు పరబ్రహ్మమనియు సర్వేశ్వరుడనియు తలంపు కలిగి ఉన్నారు. ఆ మహాపురుషుని నుండియే వేదం ఏర్పడి ఉన్నదని తలంతురు. అయితే ఆ దివ్య పురుషుడు శైవ వైష్ణవులు చెప్పేలాగున అవతారములు ఎత్తుటగాని కర్మలచే బంధము నొందుటగాని ఉండదని పలుకుదురు. అద్వైత మతస్థులు మాత్రము ఆ పరతత్వమే పరబ్రహ్మమనియు పరమాత్మయనియు నమ్మకము కలిగి ఉన్నారు. అయితే శైవ వైష్ణవులు చెప్పడి శ్రీ విష్ణుమూర్తులు కూడా అట్టి బ్రహ్మములో గలవారలే. వారిలోనూ అందరిలోనూ ఆ పరబ్రహ్మం అంతరాత్మయ్య ఉన్నదనియు ఈ త్రిమూర్తులకు కూడా వారు గ్రహించుచుండు దివ్య శరీరాదులు కూడాను కాలాంతరమున విలయము కలదనియు ఇవి వారు లోక రక్షణ కొరకు భక్తుల ప్రార్థనలచే వారిపై వాత్సల్యం గలవారై ఎత్తిన దివ్య శరీరములే గాని మరి ఒక్కటి కాదనియు తెలుపుదురు. అయితే ఆ మూర్తులు మనుష్యుల శరీరాదుల వంటివి కావనియు వారికి ప్రకృతి వశపడి ఉండుననియు మానవులు ప్రకృతికి వశపడిన వారనియు వారి జ్ఞానమునకు ఆవరణం లేదనియు మనుజుల జ్ఞానం ఆవరణములతో కూడినదని వారు సర్వశక్తులనియు సర్వజ్ఞులనియు సర్వవ్యాపకులనియు సృష్టి స్థితి లయములకు కర్తలనియు ప్రకృతి విముక్తులనియు పలుకుదురు. మనుషుల శరీరము పంచభూతాత్మకమనియు వీరి జ్ఞానము ఆవరణము కలిగి ఉండుననియు వీరు కించిత్ జ్ఞానులని మితశక్తి గలవారనియు ఏకదేశీయులనియు సృష్టి స్థితి లయములకు శక్తి లేని వారనియు ప్రకృతిచే బంధించబడిన వారనియు వచింతురు. అయితే భక్తి జ్ఞాన వైరాగ్య యోగాది సాధనలచే ప్రకృతి నుండి విముక్తి కలిగి నిత్య చిన్మయ జ్ఞానమూర్తులై దైవ ప్రాప్తిని కలుగచేసుకొనవచ్చుననియు ఉపదేశింతురు. అప్పుడే జీవులు ముక్తులై పరమాత్మ జ్ఞానము కలవారలై శాశ్వత సుఖము మోక్షమును పొందుదరని తెలుపుచుందురు. అయితే ఇట్టి విషయం మన యొక్క ప్రస్తుత కార్యమునకు సంబంధించింది కాదు కనుక దాన్ని విడిచి మరి యొక్క కార్యములోనికి ప్రవేశింతుము. మన విషయం ఎట్టివారికైనా కర్మ అలంఘనీయమని మాత్రము తెలుపుటయే అగును. సాక్షాత్ వైకుంఠవాసియకు శ్రీమన్నారాయణమూర్తి కర్మవశము చేతనే శ్రీరామాది అవతారములెత్తి అరణ్యవాసములో కష్టపడినని యోగవాసిష్టము చెప్పినది చూడుడు. ఇక్కడికి ఆపుదామండి. ఇక్కడ వైరాగ్య ప్రకరణం అని పేజ్ నెంబర్
407 పేజీలోకి వచ్చావు. ఏమైనా చెప్తావా వసంతలత? అదే ప్రేమ గురించి చెప్పారు. మొట్టమొదట రకరకాల ప్రేమలు ఉన్నాయి. అంటే మృగ ప్రేమ, పైశాచిక ప్రేమ, మనుష్య ప్రేమ, దేవతా ప్రేమ, ఇలాగా రకరకాలు చెప్పారు. మా మృగ ప్రేమ అంటే మృగాల్లాగే దేహానికి సంబంధించినటువంటి విషయాల మీద ధ్యానం చేయించి పిల్లలకి భోగలాలసుగా, అంటే వాళ్ళకి లగ్జూరియస్ లైఫ్ వచ్చేటట్టు, సుఖం, దేహానికి సుఖం వచ్చేటువంటి లైఫ్, తర్వాత అంతా ఆ రకం అంటే తిండి ఇవి సుఖాలు, వీటి కోసమే ప్రయత్నించేటువంటి ప్రేమ, అలాంటి తల్లిదండ్రుల ప్రేమ మృగ ప్రేమతో సమానం. తర్వాత పైశాచిక ప్రేమ అంటే చెడు చెడు కర్మలు చేయడానికి ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ చేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు, వాళ్ళని పైశాచిక ప్రేమ. తర్వాత మనుష్య ప్రేమలో మాత్రం అంటే ధర్మంగా బతకడానికి తగినటువంటి కర్మలు చేయడం, తర్వాత విద్య, మంచి బిహేవియర్, సత్ప్రవర్తన, వీటిని ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకి అలవాటు చేయిస్తారో అది మంచి అదే మనుష్య ప్రేమ. తర్వాత ఇంకా దేవతా ప్రేమ ఇంకా హయ్యర్ లెవెల్ కూడా చెప్పారు. ఆ హయ్యర్ లెవెల్లో అంటే ఇగో ఈ రకమైన యజ్ఞం, యాగం, ఇలాంటివన్నీ, తర్వాత ధ్యానం, మంచి పరులకి ఇది ఉపయోగపడేటట్టుగా చేసేటువంటి సత్కర్మలు చేసేది దేవత. నలుగురి కోసం, తన గురించి ఆలోచించుకోకుండా నలుగురి కోసం చేసేటువంటి ఆ రకమైన కర్మలు, ఆ రకమైనటువంటి ప్రవర్తనని ప్రోత్సహించేది దేవతా ప్రేమలాగా. అలాగే నా 3-4 రకాలు చెప్పారు. ఆ తర్వాత కర్మ గురించి చెప్పి, ఆ కర్మని ఎవరు అందరూ చాలా, ఇంక్లూడింగ్ జ్ఞానులు, దేవతలు, మనుషులకే కాదు, ఈ కర్మ అనేది అందరూ చేయవలసిందే. ఎవరికి తగినటువంటి కర్మలు వాళ్ళు చేస్తూ ఉండాలి. అది ఆ విషయం చెప్పారు. ఆ చేసే కర్మలు కూడా మంచి కర్మలు అయ్యి ఉంటే మనకేంటి అంటే ఇది అదే కృతార్థులు అవుతారు మనుషులు. కర్మల్లో కూడా చెప్పారు. ఈవెన్ విష్ణువు, మన శ్రీకృష్ణుడు కూడా అదే భగవద్గీతలో చెప్పాడు. ప్రతి వాళ్ళకి అంటే నేను అన్నిటికీ అంటే చెప్తారు, దైవ విష్ణు, శివుడు, బ్రహ్మ, ఇలాంటి దేవతలు, తర్వాత పరమ, ఇవన్నీ వీళ్ళందరూ కూడా కర్మలకేం అతీతం కాదు. కర్మ లేదు అని చెప్తారు. నాకు ఏ కర్మ లేదు, నేనేం చేయవలసిన అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళకి ఒక బాట చూపించడానికి, ఎందుకంటే అలాంటి యోగుల్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా డ్యూటీ బౌండే, అందరూ ఈ కర్మలు చేయాలి అని ప్రతి వాళ్ళకి తగినటువంటి కర్మలు ఉంటూ ఉంటాయి. జ్ఞానులకి ద్వంద్వం లేనటువంటి స్థితిని పొందిన వాళ్ళకి మాత్రమే అతీతంగా, ద్వంద్వాతీతంగా ఉండేటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉండి చేయగలిగితేనే వాళ్ళ కర్మలకు అతీతం అవుతారు అని చెప్పాలి. అది అంటే ఆ జ్ఞానుల తాలూకు లక్షణాలు కూడా చూపించారు కదా, సుఖ దుఃఖాలకి, అజయాపజయాలకి, మానాపమానాలకి, వీటన్నిటికంటే అతీతంగా ఉండే వాళ్ళకి కర్మ తాలూకా పరమరాహిత్యం ఉండొచ్చు. కానీ అక్కడ కూడా కృష్ణుడు చెప్పాడు కూడా, వాళ్ళు కూడా చెయ్యాలి అని, ఇంకోళ్ళకి దారి చూపించడం కోసం. ఒక ఇంటికి దారి చూపెట్టే వాళ్ళు మళ్ళీ ఆ స్థితిలో ఉండి కర్మలు చేస్తారు. మేడం, ప్రత్యేకాత్మ అంటే ఏంటండి?
ప్రత్యేగాత్మ అంటే ఇప్పుడు నేను వేరేగా ఉన్నానన్న ఫీలింగ్ లో ఉంటాం కదా, జ్ఞానంతో ఆ, వచ్చి ఆ జ్ఞానంగా మామూలుగా జీవాత్మ అంటే ఇప్పుడు నేను శరీరాన్ని అన్న భావంతో, ప్రత్యేగాత్మ ఓ, అనగానే నేను వేరేగా ఉన్నాను అని మన బాడీలో ఉన్న ఆత్మని, అది ఆల్రెడీ జ్ఞానం పొందిన ప్రత్యేగాత్మ. తర్వాత అది అసలైన అంటే ఇది అన్ని మనం తెలుసుకోవడానికి సౌలభ్యం కోసమే కానీ ఉన్నది ఒకటి. ఉమ్, అర్థమైందా? ఆ, అటువంటి స్థితిలో అని ప్రత్యేగాత్మ అంటారు, ప్రత్యేకంగా ఉన్నది అనే భావంతో. అంటే కానీ నేను వేరు ప్రత్యేగాత్మ ఆత్మ వేరు అనుకోవడమా? ఉమ్, నేను వేరు ఆత్మ వేరు అనుకోవడమా? అది చూడండి, జీవుడుగా ఉన్నంత జీవుడు నేను, శరీరాన్ని నేను అనేటప్పుడు ఉన్నది జీవాత్మ. ఏ, ఓకే. ప్రత్యేగాత్మ అంటే ఉమ్, అక్కడ జ్ఞానం ఉంది, కానీ ఇంకా ఆ, బాడీకి ఆ, అంటే పూర్తిగా ముక్తి చెందలేదు. అది అంటే బాడీ ఐడెంటిఫికేషన్ తో ఉన్నారు. ఓకే. ఐడెంటిఫికేషన్ దాటిపోయినా కూడా ఇంకాను అలాంటి స్థితిలో దేహంలో ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ అంటారు. ఓహో, జ్ఞానంతో ఉన్నారు కానీ ఉమ్. దేహంలో ఉన్నారు కాబట్టి ప్రత్యేగాత్మ ఆ. అంటారు. అంటే ఫైనల్ గా అసలు నిజానికి ఏంటంటే శంకరాచార్యుల వారు ఇన్ని లేవని చెప్పారు. జీవాత్మ, ఉమ్, ప్రత్యేగాత్మ, పరమాత్మ అంతా ఒకటే. అది ఓకే. మనం అవగాహన సౌలభ్యం కోసం ఇలా విడదీస్తున్నారు. ఓకే. ఉమ్, అంతేగాని వేరు కాదు, జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఉమ్, ఆ భావన వల్లే మనం వేరని భావిస్తున్నాము, కానీ అది వేరు కాదు. ఓకే. మీరేమైనా చెప్తారా? ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? ఇంకేం లేదు. అదే అవతారాలు వీళ్ళందరూ అంటే నిష్కామ కర్మ అన్నది చెప్పడం ఇక్కడ ఆ రూపంలో చెప్పారా అని అనిపించి అంటే భగవంతుడు కర్మలు వాళ్ళు. రకరకాలని చెప్పి చెప్తున్నారనమాట. ఉమ్, అంటే అవును. ఇప్పుడు అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా చెప్పారు కదా. అంటే ఆ మృగ ప్రేమనే ఎక్కువ మంది భారతదేశంలో ప్రోత్సహిస్తున్నారు అవును. కనుక ఇలా క్షీణించిపోతుంది అంటున్నారు. అంటే మృగ ప్రేమ అంటే నా పిల్లవాడు ఇలా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లేకపోతే ఉద్యోగం చేసి అదంతా మృగ ప్రేమే, ఎక్కువ మందికి అదే ఉంటుంది కదా. అయితే ఉమ్, పిల్లవాడి జ్ఞానం ఇవ్వాలి అని ఆలోచించరు, అలా ఆలోచించడం మనుష్య ప్రేమ. అయితే ఇంకా అవును. దైవ ప్రేమ అంటే ఆ పరబ్రహ్మ తత్వం పట్ల ఉన్న ఆనందం, ఆసక్తితోటి ఎవరో కొంతమందే అలా అనుకుంటారు, నా కుర్రవాడు అలాంటి జ్ఞానం ఇవ్వాలని. ఒక ఆవిడ నాకు తెలుసు, ఆవిడేమోని చిన్మయానంద శిష్యురాలు. ఆవిడ కొడుకు ఉమ్, ఒక సన్యాసి, నేను అక్కడ హైదరాబాద్ లో కలిసినప్పుడు అతను తల్లిని కలిసాం. నలుగురు ఆవిడ ఏమనుకున్నారంటే నా కొడుకు ఎప్పుడు చిన్మయాల అవుతాడా అని అనుకునేవారట. ఆ నలుగురు కూడా వాళ్ళ ఉమ్. ఇంట్లో ఇద్దరు సన్యాసులే, ఒక అమ్మాయి కూడా సన్యాసి.